అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు కదా, బంజారా సామెతలు. మన ఛానల్లో ఆల్రెడీ బంజారా వాళ్ళ గురించి చాలా వీడియోలు అయితే ఉన్నాయి కదా. బంజారాలో చోట్ల అనేది ఎలా వేస్తారు, నలుగు పాటలు, బంజారా ఉయ్యాల పాటలు, జోల పాటలు, ఇవన్నీ మన ఛానల్లో ఆల్రెడీ అయితే ఉంటుంది. ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి బాపేరో నామ్ బేటారో కామ్. అర్థమైందా? బాపేరో నామ్ బేటారో కామ్. దీని అర్థం ఏంటంటే, కొంతమంది ఉంటారు కదా తండ్రి పేరు చెప్పుకొని పైకైతే వస్తుంటారు, వాళ్ళకంటే ఒక గుర్తింపు అనేది ఉండదు. వాళ్ళ కోసం అయితే ఈ సామెత ఏంటంటే బాపేరో నామ్ బేటారో కామ్. బాగుంది కదా ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఇంకేందంటే ధర్మేర్ గావడి దాంత్ కత్రా. అర్థమైందా? ధర్మేర్ గావడి దాంత్ కత్రా. దీని అర్థం ఏంటంటే, ఎవరైనా మనకి దానం చేస్తుంటారు కదా, దానికి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకేమైనా వస్తువు అనేది ఏమైనా లేకపోతే ఏమైనా తినడానికి ఇచ్చిరనుకో, ఇది అనేది బాగాలేదు, ఇది ఎట్లనో ఉంది అని వంకలు పెడుతుంటారు కదా, అప్పుడైతే సామెత అనేది అయితే వాడుతుంటారు. ధర్మేర్ గావడి దాంత్ కత్రా. బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ వన్కి అయితే వెళ్ళిపోదాం. వరేసి ఆకతో ఘడ్సారి మారచ్కోగచ్చ. అర్థమైందా? వరేసి ఆకతో ఘడ్సారి మారచ్కోగచ్చ. బాగుంది కదా. ఇది తెలుగులో కూడా ఉంటాయి కదా, ఇసుట్టరా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు అంటారు కదా. మనం ఏదో పోనీ అని జాలిపడి వాళ్ళకి ఏదో సాయం చేసినాం అనుకో, వాళ్ళే మనకి రివర్స్ అవుతారు అన్నమాట. దాని యొక్క అర్థం ఇది. అప్పుడు అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్లో ఈ సామెతను అయితే ఎక్కువ అయితే వాడుతుంటారు. దీన్ని బట్టి ఎక్కువ జాలి ఉండడం కూడా ప్రమాదమే కదా అన్నట్టు దీని యొక్క అర్థం. బాగుంది కదా ఇదైతే. ఇంకా నెక్స్ట్ వన్కి అయితే వెళ్ళి ఘణో ఘర్ ఘణో పతన్. అర్థమైందా? ఘణో ఘర్ ఘణో పతన్. దీని అర్థం అయితే ఏం లేదండి, ఎక్కువ గర్వము, ఎక్కువ పొగరు అనేది ఉండకూడదు. ఇప్పుడు అంతెందుకండి, మనతో ఎవరైనా మనకి పొగరుగా మాట్లాడితే, ఎవరైనా లేకపోతే గర్వంతో మాట్లాడితే మనకి ఎట్లా అనిపిస్తుంది, చూడు ఈమెకి ఎంత పొగరు ఎంత గర్వం ఉందో అని తీసి పారేస్తారు. అలా అని మనం ఎంత అనుకూలంగా ఎంత మంచిగా ఉంటే మన ప్రవర్తనని బట్టి మనతో వాళ్ళు ఉంటారు. ఆ సామెతను అయితే అప్పుడైతే వాడతారు. ఘణో ఘరు ఘణో పతన్. బాగుంది కదా. ఇంకా తెలుగులో కూడా చెప్పేసిన కదా, ఎక్కువ గర్వం అనేది పొగరు అనేది ఉండకూడదు. మనం మాట్లాడేటప్పుడైనా మన ప్రవర్తన అయినా ఎంత మంచిగా ఉంటే మనతో అనేది మంచిగా ఉంటారు. ఇంకా నెక్స్ట్ వన్కి అయితే వెళ్ళిపోదాం. సంగత్ సారీతో రంగత్ హారి. అర్థమైందా? సంగత్ సారీతో రంగత్ సారీ. అర్థమైందా? అంటే మనం మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనకి మంచి అవుతుంది. ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మంచి స్నేహితులు అంటే ఏముంటుంది, వాళ్ళు మంచి ప్రవర్తన, వాళ్ళు మనతో నడవడిక, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు మనతో ఉండే విధానం అన్నీ బాగుంటాయి కాబట్టి మనకనేవి కూడా మంచి అలవాట్లు అనేవి వస్తాయి. అదే చెడు వాళ్ళతో చేసినాం అనుకో, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ చెడు అలవాట్లు, వాళ్ళ ప్రవర్తన అనేది ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. అందుకే మంచి స్నేహితులతో స్నేహం చేస్తే మంచి అవుతుంది, చెడు వాళ్ళతో స్నేహం చేస్తే చెడు అనేది వస్తుందని ఈ సామెత యొక్క అర్థం. ఇంకా నెక్స్ట్ వన్కి అయితే వెళ్ళేట్ చోరేన్ దేవోబి పకడే సకేని. అర్థమైందా? ఘరేట్ చోరేన్ దేవోబి పకడే సకేని అంటే ఇది తెలుగులో కూడా ఉంటుంది కదా, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని. అంటే అర్థమైంది కదా, మన చుట్టూనే ఉంటూ మనతోనే ఉంటూ మనకే వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సందర్భంలో ఈ సామెతను అయితే ఎక్కువగా వాడుతుంటారు. ఇంకా నెక్స్ట్ వన్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్ ఏంటంటే హాత్ బల్జా చేర్పచ్చ పాన్ జల్లతో కాయ లాభం. అర్థమైందా? హాత్ బల్జా చేర్పచ్చ పాన్ జల్లతో కాయ లాభం. ఇది తెలుగులో కూడా ఉంటుంది కదా, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏముంటుంది చెప్పండి అన్నట్టు. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయాక తీరా అయ్యో ఇలా చేస్తుంటే అయిపోతుండే, అలా చేస్తుంటే అయిపోతే అని బాధపడడం ఎందుకు చెప్పండి? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అందుకే జరగాల్సిన నష్టం మనకు జరగకంటే ముందే మనం తీసుకోవాలనే జాగ్రత్తలు తీసుకోవాలి. నష్టం జరగకుండా ముందే జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాంటప్పుడు ఈ సామెతలను అయితే ఎక్కువగా వాడుతుంటారు. బాగుంది కదా. హాత్ బల్జా ఏర్పచ్చ పాన్ జల్లతో కాయలాభం. ఈ తెలుగులో కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే చేతులు అలాగా ఆకులు పట్టుకుంటే ఏముంటుంది చెప్పండి. ఈ సామెత అయితే బాగుంది కదా. అయితే నెక్స్ట్ వన్కి అయితే వెళ్ళిపోదాం. కరజకోని ఏక్ ఖావజకోన్ ఉజేక్. అర్థమైందా? కష్ట కరజకోని ఏక్
ఖావజకోన్ ఉజేక్ అంటే కష్టపడి సంపాదించింది ఒకరైతే తినేవాడు ఇంకొకడు. అర్థమైంది కదా. అంటే ఎంతో కష్టపడి అంత సంపాదించినా కూడా అనుభవించే వాళ్ళు ఇంకొకడు. అలాంటప్పుడు ఈ సామెతను అయితే ఎక్కువగా వాడుతుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ అయితే ఇదే. వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. బంజారా సామెతలు నాకు తెలిసినవి అన్నీ ఆల్మోస్ట్ మీకైతే చెప్పిన, వాటిని అర్థం మంచిగా చేసిన అని అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం, వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఏంటంటే కొంచెం మాట్లాడుకుందాం మనము. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒకటైతే బాగా అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు కొందరని మన వీడియోస్ అనేవి చూస్తారు కానీ లైక్స్ అయితే చేయరు. ఎందుకో నాకైతే అస్సలు అర్థం కాదు. ఒక్క లైక్ వల్ల ఏమైనా ఫేమస్ అయిపోతున్నా అనుకుంటారో, పైసలు వచ్చేసి అనుకుంటారో, ఏమనుకుంటారో ఏమో. కానీ మన వాళ్ళే, మనతో ఉన్న వాళ్ళే ఉన్నట్టు ఉంటారు, మనకు సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటారు, కానీ వాళ్ళైతే లైక్ చేయరు, ఏం చేయరు. ఎందుకో వాళ్ళకి అంత ఇది అనేది నాకైతే అసలు అర్థం కాదు. ఇలా ఈ సామెతలు అనేది మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు వరకు, ఇంటి దొంగని ఈశ్వరుడైన బట్టలు అన్నట్టు మనతో ఉన్నట్టే ఉంటారు, కానీ కుళ్ళు అనేది అట్లా ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే వీడియో అయితే ఇదే ఇవాళ వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చలో, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.